హలో గైస్, మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి 2 బ్యాచెస్ వాళ్ళకైతే ఎంసీక్యూస్ కంప్లీట్ అయితే అయిపోయింది. అసెస్మెంట్ ఏదైతే ఉందో అండ్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ దినేష్ బ్రో ఎవరైతే ఉన్నారో ఆ బ్రో కూడా ఇవాళ మార్నింగ్ 11:30 టు 1 PM స్లాట్‌కి అయితే తన అసెస్మెంట్ ఎంసీక్యూస్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు. అండ్ ఈ బ్రో వచ్చేసి ఎఫ్ఎస్ జెన్ ఏఐ ఇంజినీర్ డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ దట్ టూ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేసేవాళ్ళు రెగ్యులర్‌గా వీళ్ళలో కూడా మెజారిటీ పీపుల్ జెన్ ఏఐ రిలేటెడ్ డొమైన్ చూస్ చేసుకోవడం అయితే చూసా. సో, అందుకే ప్రీవియస్‌గా ఈ బ్రోని అయితే అడిగా. లైక్ వన్స్ మీ ఎగ్జామ్స్ వన్స్ మీ ఎంసీక్యూ టెస్ట్ అయిపోయిన తర్వాత మీ క్వెషన్స్ డిఫికల్టీ లెవెల్ గాని, ఏ టాపిక్స్ అడిగారు వాటి గురించి చెప్పండి. ఇలా ఇంకా రిమైనింగ్ పీపుల్‌కి హెల్ప్‌ఫుల్ అవుతుందనేసి. సో, ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఈ వీడియోలో వాటి గురించి కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. లైక్ ఇంకా రేపు కూడా మనకైతే కొంతమందికైతే మెయిల్స్ అయితే వచ్చుంటాయి. లైక్ ఈ 1-3 డేస్ కాబట్టి అసెస్మెంట్స్ ఏదైతే ఉందో. సో, ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా జెన్ ఏఐ రిలేటెడ్ డొమైన్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు డెఫినిట్‌గా నాలెడ్జ్ అయితే అర్థమవుతుంది. సో, ఫర్దర్‌గా మీరు ఎటువంటి క్వెషన్స్ వస్తుందని మీరైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లైక్ ఇంకా 1 డే టైమ్ ఉంది కాబట్టి ఏమన్నా ప్రిపేర్ అవ్వాలన్నా కూడా అవ్వచ్చు. అండ్ దీంతో పాటు ఇంకొక గుడ్ న్యూస్ ఏంట్రా అంటే ఎర్లీ ఆన్‌బోర్డింగ్ ఎర్లీ అసెస్మెంట్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఫేజ్ రిలేటెడ్ మెయిల్స్ అయితే సెండ్ చేస్తున్నారు. లైక్ ప్రీవియస్‌గా ఎవరైతే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ లైక్ డాక్యుమెంట్ సబ్మిషన్స్ కాడ సమ్ మిస్టేక్స్ చేసి ఆఫర్ లెటర్ లేట్‌గా ఎవరికైతే వచ్చిందో అక్కడైతే వాళ్ళకి మిస్ అయ్యి ఉంటుంది. లైక్ ఈ ఫేజ్‌లో వాళ్ళైతే అటెండ్ అవ్వచ్చు. జస్ట్ మీ ఇన్‌బాక్స్ గాని, స్పామ్ గాని చెక్ చేసుకుంటూ ఉండండి. మీకైతే మెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి. సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఫాలో అవుతాం. లైక్ సర్వే ఫార్మ్ ఫిల్ చేయడం, దాంట్లో మళ్ళీ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ అసెస్మెంట్ షెడ్యూల్ అవ్వడం, దానికి ముందు ప్రీ అసెస్మెంట్ కాల్ షెడ్యూల్ అవ్వడం, ఇవన్నీ మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ అయితే జరుగుతుంది. కాకపోతే ఈసారి మన దగ్గర ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2 బ్యాచెస్ ఎంసీక్యూస్ టెస్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఈసారి మనకి ప్యాటర్న్ తెలుసు. ఎంత పర్సెంటేజ్ రావాలో తెలుసు క్వాలిఫై అవ్వడానికి. మాక్సిమం ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఈసారి అయితే ఉంది కాబట్టి అండ్ ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తుంటే లైక్ ఈ ఎర్లీ ఆన్‌బోర్డింగ్ అసెస్మెంట్ గురించి తెలియకపోయినా కూడా ఈ వీడియోలో దాని గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ అయితే చేద్దాం. అండ్ దీంతో పాటు లాస్ట్‌లో యాజ్ యూజువల్ కొన్ని జాబ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్తా. లైక్ 2021 నుంచి 2026 రిలేటెడ్ బ్యాచెస్‌కి అయితే ఈ జాబ్ అప్డేట్స్ అయితే హెల్ప్ అయితే అవుతుంది. సో, ఇన్ఫర్మేషన్ చాలా వరకైతే డిస్కస్ చేయబోతున్నాం గైస్ ఈ వీడియోలో అయితే. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గాని మన ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. మీకు నచ్చింది, హెల్ప్‌ఫుల్ అవుతుంది ఫర్దర్‌గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఫస్ట్ అయితే మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. అండ్ గైస్ ఇంక ఈ జెన్ ఏఐ రిలేటెడ్ టాపిక్స్ విషయానికొచ్చేస్తే ఫస్ట్ వన్ అయితే రిలేటెడ్ టు జెన్ ఏఐ బేసిక్ క్వెషన్స్ లైక్ 3-4 అయితే అడిగారంట. జస్ట్ చాలా బేసిక్ క్వెషన్స్ అయితే చెప్పారు. దీని తర్వాత లార్జ్ లాంగ్వేజ్ మోడల్ రిలేటెడ్ క్వెషన్స్ అయితే ఒక 5-6 వరకైతే వచ్చాయని చెప్పారు. దీని తర్వాత చాట్ బాట్స్ రిలేటెడ్ గానీ, దాంతో పాటు లిమిటేషన్స్ ఆఫ్ ఏఐ అండ్ ఫైనల్‌గా కొన్ని ఫ్యూ డిఫరెన్సెస్ క్వెషన్స్ కూడా అడిగారనేది చెప్పారు. ఇప్పుడు నేనేవైతే చెప్పానో 5-6 టాపిక్స్ దీంట్లో నుంచి 32-36 క్వెషన్స్ అయితే వచ్చాయనైతే జెప్పారు. దీని తర్వాత ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా నార్మల్ కొన్ని బేసిక్ రిలేటెడ్ చాట్ జీపీటీస్ గాని, జెమినైస్ లైక్ ఇంకా డిఫరెంట్ ఏఐస్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ ఫ్యూ బేసిక్ క్వెషన్స్ అయితే అడిగారు. రిలేటెడ్ ఇమేజ్ క్రియేషన్ గాని, లైక్ నోట్ ప్యాడ్ గాని ఇలా కొన్ని బేసిక్ క్వెషన్స్ అయితే అడిగారు. అవి జస్ట్ మీరు చూసిన వెంటనే మీకు ఆన్సర్ అయితే తెలిసిపోతుంది. సో, ఇవి మనకి మెయిన్‌గా టాపిక్స్ అడిగింది రిలేటెడ్ టు ఎస్పెషల్లీ జెన్ ఏఐ డొమైన్ గురించి. దీని తర్వాత నెక్స్ట్ అయితే మనకి ఇలా మెయిల్స్ అయితే సెండ్ చేస్తున్నారు గైస్. లైక్ నెక్స్ట్ ఎర్లీ ఆన్‌బోర్డింగ్ ఫేజ్ అయితే స్టార్ట్ అయింది. ఇలా వన్ బై వన్ అయితే మెయిల్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ ప్రాసెస్ గాని మీకు తెలియకపోతే ఇప్పుడు నేను క్విక్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా. లైక్ ఈ మెయిల్ వచ్చిన తర్వాత నుంచి మనకి ప్రాసెస్ ఎలా ఉంటుంది? మన తరపున మనం ఏం చేయాలి అనేసి. ఫస్ట్ అయితే మనకి ఇలా మెయిల్ అయితే వస్తుంది గైస్. దీంట్లో అయితే మనకి సర్వే ఫార్మ్ ఫిల్ చేయమని అయితే ఉంటుంది. అది జస్ట్ క్లిక్ చేసి దాంట్లో యెస్ అని సెలెక్ట్ చేసుకొని మనకైతే డిఫరెంట్ స్ట్రీమ్స్ అయితే ఉంటాయి. స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్న ఈ స్ట్రీమ్స్‌లో మీకు ఏదైతే నాలెడ్జ్ ఉందో, మీకు ఏ డొమైన్ పైన ఇంట్రెస్ట్ ఉందో, ఆ పర్టిక్యులర్ స్ట్రీమ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ గాని మీరు గాని నో అని సెలెక్ట్ చేసుకున్నారంటే ఇమ్మీడియేట్‌గా మీరైతే దీని నుంచి బయటకొచ్చేసి స్టాండర్డ్ ఆన్‌బోర్డింగ్‌కి అయితే కన్వర్ట్ అయితే అయిపోతారు. అక్కడ మళ్ళీ మీరు ఈ ప్రైమర్స్ ట్రైనింగ్ అని, స్ట్రీమ్ ట్రైనింగ్ ఇవన్నీ కంప్లీట్ చేసి, మాడ్యూల్స్ కంప్లీట్ చేసి, అసెస్మెంట్స్ కంప్లీట్ చేసి, ఇవన్నీ పెద్ద హెడేక్ ప్రాసెస్ గైస్. కాకపోతే ఈసారి వీళ్ళు బెస్ట్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చారు. ఇలా ఎర్లీ ఆన్‌బోర్డింగ్ అనేసి. సో, డెఫినిట్‌గా ఈ ఆపర్చునిటీ అయితే యుటిలైజ్ అయితే చేసుకోండి. సో, దీని తర్వాత సేమ్ మనకైతే మీరు ఈ సర్వే ఫార్మ్ ఫిలప్ చేసిన తర్వాత 3-4 డేస్‌లో మీకైతే ఒక ప్రీ ఆన్‌బోర్డింగ్ కాల్ అయితే షెడ్యూల్ అయితే చేస్తారు. లైక్ 15 మినిట్స్ అయితే ఉంటుంది ఆ కాల్ అయితే. సో, ఈ కాల్‌లో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సో, ఫర్దర్‌గా దీని గురించి అయితే మీకు డిస్కస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ ప్యాటర్న్ గురించి అయితే తెలుసు. కాకపోతే ఆల్రెడీ 2 బ్యాచెస్ కూడా అటెండ్ అయితే అయ్యారు కాబట్టి ఇంకా ప్యాటర్న్ విషయానికొచ్చేస్తే ఫస్ట్ అయితే మనకి ఎంసీక్యూస్ అయితే ఉంటాయి. 50 ఎంసీక్యూస్. దీని తర్వాత హ్యాండ్స్ ఆన్ క్వెషన్స్ అయితే ఉంటాయి. లైక్ మీరు కోడింగ్ క్వెషన్స్ అయితే అనుకోవచ్చు.
లైక్ ఒక కోడింగ్ క్వెషన్ ఇవ్వచ్చు, 2 కోడింగ్ క్వెషన్స్ ఇవ్వచ్చు. లైక్ ప్రతి బ్యాచ్‌కి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ దెమ్ కంప్లీట్‌లీ. సో, కాకపోతే ఇక్కడ మనకి హ్యాండ్స్ ఆన్ అయితే ఉంటుంది. దీని తర్వాత మనకి వైవా అయితే ఉంటుంది. ఈ వైవా కూడా డైరెక్ట్‌గా వాళ్ళే ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. లేకపోతే ఏఐ ద్వారా కూడా చేపిచ్చొచ్చు. సో, ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ దెమ్. సో, వీటి ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి 60% స్కోర్ వస్తే మనం ఈ ఎర్లీ ఆన్‌బోర్డింగ్ అసెస్మెంట్ ఏదైతే ఉందో దీన్ని క్వాలిఫై అయిపోయి మీరు ఏదైతే స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జెన్‌ఏఐ రిలేటెడ్ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే వాటి రిలేటెడ్ ప్రాజెక్ట్స్‌లోనే మిమ్మల్ని అయితే డిప్లాయ్ అయితే చేయడం జరుగుతుంది. దట్ టూ మచ్ క్విక్కర్‌గా వెన్ కంపేర్డ్ టు స్టాండర్డ్ ఆన్‌బోర్డింగ్. సో, అందుకే చెప్తున్నా డెఫినిట్‌గా యెస్ అని సెలెక్ట్ చేసుకొని మీరు స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని మాక్సిమం ఎఫర్ట్ పెట్టి అసెస్మెంట్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. సో, క్విక్‌గా మంచి ప్రాజెక్ట్‌లో డిప్లాయ్ అవ్వడానికి మీకు హై ఛాన్సెస్ ఉంటాయి. సో, లేదు మీరు గాని నో అని సెలెక్ట్ చేసుకున్నారు అంటే మళ్ళీ స్టాండర్డ్ ఆన్‌బోర్డింగ్‌కి అయితే వెళ్ళిపోతారు. సో, అది కంప్లీట్‌గా డిఫరెంట్ ప్రాసెస్. సో, హోప్‌ఫుల్లీ మీకు ఈ ప్రాసెస్ క్విక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. మీకు నీట్‌గా అర్థమైందని అయితే అనుకుంటున్నా. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ అయితే రావచ్చు. లైక్ మనం గాని ఈ అసెస్మెంట్ ఏదైతే ఉందో ఎర్లీ ఆన్‌బోర్డింగ్ దీన్ని క్వాలిఫై అవ్వకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని అయితే మీకైతే మళ్ళీ కామెంట్ సెక్షన్‌లో అడుగుతారు కాబట్టి ఇక్కడే చెప్పేస్తున్నా. మీరు గాని ఒకవేళ ఈ అసెస్మెంట్ క్వాలిఫై అవ్వకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ అసెస్మెంట్ క్వాలిఫై అవ్వాలంటే మీకు 60% స్కోర్ అయితే రావాలి. సో, మీకు 60% స్కోర్ రాలేదు, మీరు క్వాలిఫై అవ్వలేదు అంటే దెన్ మీకు ప్రాబ్లమ్ అయితే ఏముండదు గైస్. లైక్ మీ ఆఫర్ లెటర్ రివోక్ చేయడం గానీ అవంతా ఏం జరగవు. జస్ట్ మిమ్మల్ని స్టాండర్డ్ ఆన్‌బోర్డింగ్‌కి అయితే కన్వర్ట్ చేస్తారు. సో, అందుకే మీకు ఇది ఒక ఫ్రీ ఆపర్చునిటీ లాగా. సో, అందుకే ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా డెఫినెట్‌లీ ఒకసారి ట్రై చేయండి. అయితే తొందరగా ప్రాజెక్ట్‌లో డిప్లాయ్ అవుతారు. లేకపోతే మళ్ళీ యాజ్ యూజువల్ స్టాండర్డ్ ఆన్‌బోర్డింగ్ అయితే వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ మనకి లాస్ అయితే ఏం లేదు. సో, డెఫినెట్‌లీ ఒక మంచి స్ట్రీమ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్ట్రీమ్ ఆల్రెడీ దాని మీద మీకు కొన్ని ప్రాజెక్ట్స్ గానీ, దాని మీదకి ఏమన్నా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయినా అలాంటి స్ట్రీమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు మీకు ఏఐ రిలేటెడ్, పైథాన్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉందంటే డెఫినెట్‌గా జెన్‌ఏఐ రిలేటెడ్ స్ట్రీమ్‌ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీకు తెలుసు ఇప్పుడు అన్ని కంపెనీస్ కూడా జెన్‌ఏఐని అయితే యూజ్ చేస్తున్నారు. ఫర్దర్‌గా అన్ని ప్రాజెక్ట్స్‌లో కూడా ఏఐని అయితే ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు. సో, మీరు గాని ఈ జెన్‌ఏఐ రిలేటెడ్ డొమైన్ ఏదైనా చూస్ చేసుకొని లైక్ నేను ప్రీవియస్‌గా చెప్పినట్లు ఎఫ్ఎస్ జెన్‌ఏఐ ఇంజినీర్ ఇలాంటి రోల్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని మీరు దాని అసెస్మెంట్‌ని క్లియర్ చేస్తే జెన్‌ఏఐ రిలేటెడ్ మంచి హై డిమాండ్ ఉన్న ప్రాజెక్ట్స్‌లో అయితే మిమ్మల్ని అయితే డిప్లాయ్ చేస్తారు. సో, అక్కడ మీరు ఏమన్నా నేర్చుకోవాలన్నా, ఫర్దర్‌గా ఎక్స్‌ప్లోర్ చేయాలన్నా మీకు చాలా స్కోప్ అయితే ఉంటది. అండ్ కొంత టైం తర్వాత మీరు లైక్ కంపెనీ స్విచ్ అవుతున్నప్పుడు కూడా మీకు మంచి వాల్యూ అనేది యాడ్ అవుతది. సో, అందుకే చెప్తున్నా. సో, జస్ట్ మీరు డిసైడ్ అయ్యి మీరైతే మంచి స్ట్రీమ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, దీంతో మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నా ఈ ప్రాసెస్ అంతా కూడా. సో, గైస్ దీంతో మనకైతే యాక్సెంచర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ అయింది. సో, ఇప్పుడు ఫ్యూ జాబ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి చూసి ఈ వీడియోని అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేద్దాం. సో, మన జాబ్ అప్డేట్స్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రమ్ ఇన్ఫోసిస్ గైస్. వీళ్ళైతే 2024, 2025, 2026 ఈ 3 బ్యాచెస్‌ని అయితే హైర్ చేసుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఏంట్రా అంటే అప్లై చేసుకోవడానికి డిఫరెంట్ లింక్స్ అయితే ఉన్నాయి గైస్. 2026కి సెపరేట్ అప్లై లింక్, 2024 అండ్ 2025కి సెపరేట్ అప్లై లింక్. సో, కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటాయి. వన్స్ ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళైతే ఒకసారి చెక్ చేసి అయితే అప్లై చేసుకోండి. అండ్ కమింగ్ టు ద హైరింగ్ ప్రాసెస్ విషయానికి వచ్చేస్తే కంప్లీట్‌గా 2 రౌండ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ రౌండ్ వచ్చేసి రిటన్ టెస్ట్, సెకండ్ రౌండ్ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ. ఈ 2 రౌండ్స్‌లో మనకు వచ్చిన స్కోర్‌ని బేస్ చేసుకొని స్టార్టింగ్ ఫ్రమ్ 3.6 ఎల్‌పీఏ నుంచి 12 ఎల్‌పీఏ వరకు దీని మిడిల్‌లో మనకైతే సాలరీ అయితే డిసైడ్ చేస్తారు లైక్ సీటీసీ. సో, మీ 2 రౌండ్స్‌లో మీ స్కోర్ మీరు గాని ఒకవేళ మంచి స్కోర్ తెచ్చుకుంటే హై ప్యాకేజ్ అవ్వడానికి కూడా మీకు గుడ్ లెవెల్ ఆఫ్ ఛాన్స్ అయితే ఉంది. సో, డెఫినెట్‌గా ఈ జాబ్ ఆపర్చునిటీ అసలు మిస్ చేసుకోకండి. కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వెళ్ళి చెక్ చేసి అయితే అప్లై అయితే చేసేసుకోండి. ఎక్స్‌పైర్ అయిపోయే లోపల. మళ్ళీ చాలామంది చాలా డేస్ తర్వాత అప్లై చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ లింక్ ఎక్స్‌పైర్ అయిపోయింది బ్రో నన్నే కామెంట్ సెక్షన్‌లో వేసుకుంటూ ఉంటారు. అందుకే ఈ వీడియో చూసిన వెంటనే యాజ్ మచ్ యాజ్ క్విక్‌గా వెళ్ళి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ గైస్ మన లిస్ట్‌లో నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి ఫ్రమ్ డెలాయిట్. మీరు గాని ఏదన్నా నో కోడింగ్ రోల్స్ గాని చూస్తూ ఉంటే ఈ ఆపర్చునిటీ డెఫినిట్‌గా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. దీనికి డిగ్రీ, బీటెక్, ఎంబీఏ స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సింపుల్‌గా దీంట్లో ఉండేవి 3 రౌండ్స్. లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ రిటన్ టెస్ట్ గైస్. పెద్ద కష్టం కూడా ఉండదు. సెకండ్ వన్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఫాలోడ్ బై హెచ్ఆర్ ఇంటర్వ్యూ. ఇవి గాని క్లియర్ చేశారంటే మీకు డెఫినిట్‌గా ఆఫర్ లెటర్ అయితే సెండ్ చేస్తారు. ఇమ్మీడియేట్ ఆన్‌బోర్డింగ్ కూడా జరుగుతుంది. లైక్ వితిన్ 1-2 మంత్స్‌లో అయితే ఆన్‌బోర్డింగ్ కూడా ఉంటుంది. సో, ఇది గైస్ కంప్లీట్‌గా 2 జాబ్ అప్డేట్స్ గురించి అయితే మనమైతే డిస్కస్ చేసాం ఈ వీడియోలో అయితే. సో, రెండిటికి సంబంధించిన అప్లై లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. డెఫినెట్‌లీ చెక్ చేసుకొని అయితే అప్లై అయితే చేసుకోండి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు గాని ఈ వీడియో ఇక్కడి దాకా చూస్తుంటే మాత్రం మీకు డెఫినెట్‌లీ ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ అయితే దొరుకుంటుంది. సో, మీరు గాని సిమిలర్‌గా అలాగే ఫీల్ అయితే మాత్రం హై బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సో దట్ ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికైతే రీచ్ అవుతుంది. మన ఛానెల్ గ్రో అవ్వడానికి కూడా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. మనం కూడా రెగ్యులర్‌గా ఇలా వీడియోస్ అయితే చేయగలం అప్పుడైతే. సో,
దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు గాని ఈ వీడియోని చూసి ఇన్ఫర్మేటివ్‌గా ఫీల్ అయితే సిమిలర్‌గా ఇలా కొన్ని వీడియోస్ స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నా రిలేటెడ్ టు కాగ్నిజెంట్. మీలో ఎవరైనా కాగ్నిజెంట్ జాయిన్ అవ్వాలనుకుంటే డెఫినెట్‌గా ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. దాంట్లో మీకు కాగ్నిజెంట్ బీజీవీ ప్రాసెస్ గాని, దాంతో పాటు ఇంటర్న్‌షిప్‌లో మనకి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఇంట్రిమ్స్ ఎలా ఉంటాయి, ఫైనల్ ఎవాల్యుయేషన్ ఎలా ఉంటుంది, వీటి గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. దాంట్లో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు గైస్ చెప్పడం మర్చిపోయా. మనం రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే స్టార్ట్ చేసాం. స్క్రీన్ మీద అయితే డిస్‌ప్లే చేస్తున్నా. ఒకసారి చెక్ చేయొచ్చు. జస్ట్ ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌కి వచ్చి ఒక 2-3 రీల్స్ అయితే చూడండి. మీకు గాని యూజ్‌ఫుల్ అవుతుంది, ఫర్దర్‌గా హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా ఫాలో అయితే చేసుకోండి. అండ్ మనం డైలీ ఒక ఇన్‌స్టాలో రీల్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటాం. రిలేటెడ్ టు జాబ్ అప్డేట్స్ గాని, న్యూ ఏఐ టూల్స్ గాని, అండ్ ఏమన్నా ప్లేస్‌మెంట్ రిలేటెడ్ ఏదైనా నోట్స్ గాని, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ గాని ఇవన్నీ అక్కడ అప్‌లోడ్ చేస్తూ ఉంటాం. సో, యూట్యూబ్ కన్నా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు క్విక్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. డెఫినైట్‌లీ ఒకసారి చెక్ చేసి అయితే ఫాలో అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.